వాళ్ళతో కలిసి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకు. ఆ సమాధానాలతో నీ పక్కనే ఉంటూ నీ మీద కుట్ర చేసిన వాళ్ళు కూడా నీకు దొరికిపోతారు. జర్నలిజంలో నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని అడుగులు వేసిన నాకు టాప్ 10లో ప్లేస్ రావడం ఏంటి? ఎన్నో క్రైమ్స్ని ఛేదించిన నీ పేరు లిస్ట్లో లేకపోవడం ఏంటి? మొదట్లో మా అత్తకి నాకు అస్సలు పడేది కాదమ్మగారు, తెలుసా? కానీ ఇప్పుడేమో మా అత్తగారు నన్ను బ్రహ్మాండంగా చూసుకుంటుంది. నేను పనుల్లో పడి ఫోన్ చేయకపోయినా ఆవిడ మాత్రం ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంది, తెలుసా? ఏంటి రమణి, ఇంటివైపు అలా చూస్తున్నావు? ఏం లేదమ్మగారు, నా మనసుకి చాలా బాధ అవుతుంది. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. నా గురించి కాదమ్మగారు, మీ గురించి. అదే అమ్మగారు, ఈ మధ్య మీ ఇల్లు చూస్తే చాలా కళగా ఉండేదమ్మగారు. మీ కోడలు ఇంటి నుండి వెళ్ళిపోయాక ఆ కళ తప్పినట్టు కనిపిస్తుంది. ఇల్లే కదమ్మగారు, మీరు కూడా ఇదివరకట్లా లేరు. మీ మొహంలో ఏదో తెలియని బాధ నలతా కనిపిస్తుంది. మీరు దేని గురించో బాగా ఆలోచిస్తూ బాధపడుతున్నట్టున్నారు. నేను మిమ్మల్ని 10 ఏళ్లుగా చూస్తున్నానమ్మగారు, మీరెప్పుడూ ఇలా లేరు. ఏమైనా మీరు కోడల్ని ఇంటి నుంచి పంపించేస్తారని నేను అనుకోలేదమ్మగారు. మీరు చాలా మంచోరు కదా. ఆ అమ్మగారు కూడా చాలా మంచిది. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు తల్లి కూతుళ్ళని చూస్తున్నట్టుండేది. మా అత్తగారు ఎప్పుడు నాతో అలా ఉంటారా అనిపించేది. అలాంటిది ఇప్పుడు మా అత్తగారు నాతో బానే ఉన్నారు. మీరే దూరం అయిపోయారు. అప్పుడు మీరు చూపించే ప్రేమను చూసి ఎలాంటి సమస్య వచ్చినా మీరు కడుపులో పెట్టుకుని చూసుకుంటారని అనుకున్నా. మీ కోడలు అదృష్టవంతురాలని ఆనందపడ్డాను. మీరు అమ్మగారు అలా దూరం అయిపోతే చూసే నాకే ఏదోలా ఉందండి. ఇక మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎలా ఉన్నారో నాకు అర్థం కావడలేదు. ఆ అమ్మగారి పొరపాటును కూడా ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడేవారు కాదు. ఎప్పుడు ప్రేమగా పలకరించేవాళ్ళు. నందుబాబు గారికి మంచి జోడీలా ఉండేది. కానీ ఏమైంది అమ్మగారు? ఎందుకు అమ్మగారిని బయటకు పంపించేశారు? వెళ్ళొస్తానమ్మా. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఆ మేఘన మామూలుది కాదండి. కడుపుకు అన్నం తింటుందో లేదంటే ప్రశ్నలు తింటుందో అర్థం కావట్లేదు. అర్జునుడు టకాటకా మని బాణాలు సంధించినట్టు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తోంది. ఆవిడ ప్రశ్నల దెబ్బకి నందుకి నోట మాట రాలేదు, చూసారా? అవును, చాలా తెలివిగా నందుని ప్రశ్నలతో లాక్ చేసింది. నందు మదిలో అనుమానాలు నాటింది. అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్లినట్టు నందు ఎట్టి పరిస్థితుల్లో సమాధానాలు వెతకడానికి ఖచ్చితంగా బయలుదేరతాడేమో. మేడం, నందు గనక అలా సమాధానాలు వెతికితే దెబ్బకు మీకు నర్తనశాల సినిమా కలర్లో చూపిస్తాడు. ఏయ్, రా నందు. ఏంటి నందు అలా ఉన్నావు? మేఘన నన్ను అడిగేంత వరకు
నాకు డౌట్ రాలేదు ఆరోహి. ఫస్ట్లో నేను అంతగా పట్టించుకోలేదు, చాలా లైట్ తీసుకున్నాను. కానీ మేఘన ప్రశ్నల తరువాత నాకు క్లియర్గా అర్థమైంది. ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగింది. నాకు బాగా తెలిసిన వాళ్లే నా మీద కుట్ర చేశారు. కుట్రేంటి నందు? నువ్వేమంటున్నావో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. స్టార్ రిపోర్టర్స్ టాప్ 10 లిస్ట్లో నా పేరు ఎందుకు రాలేదు? నాకు అదే అర్థం కావట్లేదు నందు. ఈ విషయంలో నేను ఇప్పటికీ షాక్లోనే ఉన్నాను తెలుసా. కానీ నేను మాత్రం ఎవరో మ్యానిపులేషన్ చేసి కావాలని నా పేరును తీసేశారని డౌట్లో ఉన్నాను. అదేంటి నందు అలా అంటున్నావు? అవునా రోహి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఈ 2 రాష్ట్రాల్లో నా పేరు టాప్ 2లో ఒకటిగా ఉండేది. కానీ మేఘన నిన్న కాక మొన్న జర్నలిజంలో అడుగుపెట్టింది. నేను ఎన్నో ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ని చాలా అగ్రెసివ్గా చేశాను. బట్ రిపోర్టింగ్లో మేఘన ఏం మెరకల్స్ చేసిందని నన్ను కాదని టాప్ 10 లిస్ట్లో తన పేరు ఉంచడానికి? ఎవరో నా మీద కుట్ర చేయకపోతే, మ్యానిపులేషన్ చేయకపోతే టాప్ 10 లిస్ట్లో నా పేరు లేకుండా ఎందుకు పోతుంది? ఇది మాత్రమే కాదా రోహి, ఆ రోజు హోటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని నీకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే రెగ్యులర్గా మనకెవరో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు కదా. ఆ రోజు కూడా అలాగే ఫోన్ చేసి చెప్పారు నందు. ఆ రోజు నీకు ఫోన్ చేసింది ఇన్ఫార్మర్స్ కాదా రోహి, శత్రువులు. ఏం మాట్లాడుతున్నావు నందు నువ్వు? అవునా రోహి, వాళ్ళు నిజంగా ఇన్ఫార్మర్స్ అయితే నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండేవాళ్ళు. అలా కాకుండా నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, నన్ను ఈ కేసులో ఇరికించి కుట్ర చేశారంటే, అందులోనూ మేఘన ద్వారా నన్ను ఇరికించారంటే, మేఘన చెప్పినట్టు వాళ్ళు నాకు మేఘనకు ఉమ్మడి శత్రువులే కదా. కానీ ఒక్కటి మాత్రం నిజం ఆరోహి, ఏంటి నందు అది? ఆ శత్రువులు ఎవరో బయట వాళ్ళు కాదు, నాకు బాగా తెలిసిన వాళ్ళు, నా పక్కనే ఉండేవాళ్ళు అయి ఉంటారు. నందు మేఘనని వాళ్ళు ప్రతి క్షణం గమనిస్తూ వాళ్ళు ఆ రోజు నా మీద స్కెచ్ వేశారని నాకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ ఎంత ఆలోచించినా, నా పక్కనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచినా ఆ శత్రువులు ఎవరో నాకు అర్థం కావట్లేదు ఆరోహి. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది నందు. కానీ నీకు శత్రువులంటే వాళ్ళు నాకు శత్రువులే కదా. అందుకే ఆ శత్రువుల్ని కనిపెట్టడానికి నీకు హెల్ప్ చేస్తాను నందు. ఇక నుంచి నేను వాళ్ళని వెతికే పనిలోనే ఉంటాను ఆరోహి. ఇప్పటి వరకు బయట కేసులు ఎన్నో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేశాను. కానీ ఇప్పుడు నా మీద జరిగిన కుట్రను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. నా పక్కనే ఉంటూ నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచిన ఆ శత్రువులెవరో తెలుసుకుంటాను. వాళ్ళు ఎక్కడున్నా, ఆఖరికి పాతాళంలో దాక్కున్నా సరే పట్టుకొస్తాను. భూమి మీదే నరకం అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను.